కరీంనగర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కమాన్ వెళ్లే హైవే రోడ్లో ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. వివరాలకు సంప్రదించండి 77805 92239. నేను ఎట్లా బతకాలే దేవుడు, మన ముగ్గురు వెళ్ళారు దేవుడు, నేను వీళ్ళని ఎట్లా దాదాలే దేవుడు. ఒక 30-40 సంవత్సరాల కింద వేసిన పోలు. సో ఇదే పోలుకు చూడండి, పైన 11 kV వైర్ నడుస్తుంది, కింద 3 ఫేజ్ నడుస్తుంది. ఎక్కడైనా అధికార నిర్లక్ష్యమా నాయకుల పాపమా అర్థమవుతలేదు. మనిషి ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు రెస్పాండ్ అవుతారా? రైతు విషయం కూడా జరిగింది కదే, సేమ్ సిచ్యువేషన్. అధికారం నిర్లక్ష్యమే. ఖచ్చితంగా వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే వారు కూడా సుమన్ టీవీ వారి కుటుంబంతో కలిసి పోరాటం చేస్తుంది. కరెంట్ షాక్ తో యువ రైతు మరణించిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పురిక్యాలలోని ఒక యువ రైతు నిన్న తన పొలం వద్ద కరెంటు స్విచ్ ఆన్ చేసే సందర్భంలో ఆ విద్యుత్ దాతంతో నిన్న మరణించడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఇంట్లో అంతా కూడా కుటుంబ సభ్యులు, వారి భార్య రోదనలతో మిన్నంటాయని చెప్పుకోవచ్చు. యువ రైతు ఒక్కసారి విద్యుత్ దాతంతో మరణించడంతో పుట్టడి దుఃఖంలో కుటుంబ సభ్యులు అందరూ కూడా మునిగిపోయిన ఘటన నెలకొంది. ప్రస్తుతం ఈ గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఆ యువ రైతు భార్య విలిపిస్తున్న ఘటన కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళ పిల్లలు చాలా చిన్నవాళ్ళు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నట్టుగా చాలా మంది గ్రామస్తులు కూడా చెప్తున్నారు. పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. చిన్న పిల్లలు అందరూ కూడా ఏడుస్తున్నారు. వారి భార్యతో మాట్లాడితే ప్రయత్నిస్తాం. అమ్మ చెప్పండి అమ్మ ఏం జరిగింది అమ్మ? కరెంటు కాడికి రోజు పోయినట్టే వేడు. నేను ఊరుకోయి వచ్చే వరకు దేవుడా, మేము 8 నేను 7 నుంచే ఫోన్లు ఎత్తున్నా. అది మొద్దున పెట్టినప్పుడు కాలేదు షాకు, అది బంద్ చేయంగానే వచ్చినట్టుంది. ఆ వైరు చూసుకోలేదు దేవుడు. నా దేవుడు వెనక ముందు చూసుకొని బంద్ చేసుకును. నా దేవుడు గట్టెట్లా అయిపోయినా దేవుడు, నన్ను అడువమ్మని దేవుడు, నువ్వు ఇటువేనవా దేవుడు, నేను ఎట్లా బతకాలే దేవుడు, మన ముగ్గురు వెళ్ళారు దేవుడు, నేను వీళ్ళని ఎట్లా దాదాలే దేవుడు, మనకేమాదే లేదు దేవుడు, మనకి బతికెట్లా రాదు దేవుడు. అది కరెంటు పోలు బాగా లేదన్నట్టుగా చెప్తున్నారు గ్రామస్తులు. విద్యుత్ అధికారులు సరిగ్గా స్పందించలేదు, దాన్ని మరమ్మతులు చేయలేదన్నట్టుగా చెప్తున్నారు. అది కరెక్ట్ లేదు, ఆ డబ్బా కరెక్ట్ లేదు. నేను చెప్పిన ఆ డబ్బా మంచిగా లేదు. అది ఇనుప డబ్బా, అది కౌలు భూమి. మేము సొంత భూములు ఏడొక్కిత్తేలే దేవుడా, ఇక్కడక్కడ కౌల కొట్టి వేసుకున్నావే దేవుడా, నా పిల్లల దాదాలని దేవుడా, అక్కడిక్కడ కౌల కొట్టి వేసిండు దేవుడు. అది ఇనుప డబ్బా దేవుడా, నీ మరుపు రాదు దేవుడా, నేను ఎట్లా బతుకు. కుటుంబం అంతా కూడా పుట్టడి దుఃఖంలో మునిగిన పరిస్థితి నెలకొన్నది. అది మరమ్మతులు చేపేయలేదు విద్యుత్ అధికారులు. అది మొత్తం కూడా శీతలవాసుకు చేరింది కరెంటు పోల్ కూడా. దానిపైన 11 kV వైర్లు కూడా తాకడంతో విద్యుత్ దాగం కలిగింది. దానివల్లే యువ రైతు చనిపోయినట్టు కూడా వారి భార్య కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అదే పుట్టడి దుఃఖంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులంతా కూడా. కొంతమంది రైతులు ఉన్నారు, అది ఏ విధంగా జరిగింది అన్నట్టుగా వాళ్ళు చెప్తామని చెప్తున్నారు. సో ఒకసారి స్పాట్కి వెళ్దాం. ఆ స్పాట్కి వెళ్ళి ఆ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఏంటని చెప్పేసి అది చూసే ప్రయత్నం చేద్దాం. కురిక్యాలకు చెందిన యువ కౌలు రైతు ప్రశాంత్ మరణించినటువంటి స్పాట్ ఇక్కడే. నిన్న ఇదే పోల్ దగ్గర కరెంట్ షాక్తో తను మరణించడం జరిగింది. సో నేను స్పాట్ దగ్గరికి రావడం జరిగింది. ఈ స్పాట్కి వస్తున్న నేపథ్యంలో చాలా ఈ స్తంభాలు కూడా మొత్తం కిందికి ఆనిపోయి చాలా ప్రమాదకరంగా నాకు దర్శనమిచ్చినాయి. ఎంత అంటే ఒక రైతు నడుచుకుంటూ వెళ్తే ఆ రైతుకు కరెంట్ ఆ వైర్లు అనేది తగులుతాయి. సో అంత దారుణమైన పరిస్థితిలో నాకు కొన్ని స్తంభాలు కనిపించినాయి. ఈ పోల్ కూడా చాలా శీతలావస్థ చేరింది, చాలా పాతది. మిగతా పోల్స్ అన్ని కూడా చూసుకుంటే కొత్తగా ఉన్నాయి. నిన్న ఏదైతే యువ రైతు కౌలు రైతు చనిపోయిన ఇది ఉందో స్తంభం ఉందో, ఇది చాలా శీతలావస్థలో ఉంది. సో ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడించే ప్రయత్నిద్దాం. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది నిన్న మీ తమ్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ చూస్తే మాత్రం ఆ 11 kV 3 ఇవంతా కూడా దగ్గర ఉన్నాయి. ఒకే పోల్గా కట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది అనుకుంటారు మీరు ఇందులో? తను
మబ్బుల మూడిటికి వచ్చినట్టుండు మేబీ. అది వేరే ఇక్కడ ఒక గజం నీళ్ళు వెళ్తాయి అంతే. అవి పెట్టుకొని మళ్ళీ వేరే పొలం కాడికి పోవడానికని వచ్చినట్టుండు. ఆ డబ్బా తీసేసరికి డబ్బా ఓపెన్ చేసుడుతోటే చనిపోయినట్టుండు. వానికి 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఎట్లానే వేసి ఆదుకోవాలి. కౌలు రైతు 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇక వాని పరిస్థితి చిన్న పిల్లలు అందరూ ఎట్లానే వేసి కరెంటు తోటి చనిపోయింది కాబట్టి ఆర్థికంగా ఆదుకోవాలన్నది రిక్వెస్ట్. ఓకే అన్న, మీరు చెప్పండి సీనన్న. ఇది నాకు చూస్తే అన్ని పోల్స్ కరెక్ట్ ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. ఇది ఒకటి శిథిలావస్థ చేరింది. నాకు చూస్తే ఎందుకో డౌట్ కొడుతుంది. మీకు ఇందులో ఏమైనా అనుమానం కలిగించే విషయం అనిపిస్తుందా? అధికారం నిర్లక్ష్యం అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు ఇందులో? నిజంగా నిన్న మన గంగాధర మండలం కురికాల గ్రామంలో యువ రైతు చనిపోవడం చాలా బాధాకరం. చాలా మంది రైతన్నలు సుధా నిన్న చూశారు. సో ఇక్కడ మేము చూసిన సందర్భంలో ఇటువంటి యువ రైతులు ఇక్కడ కాకుండా చాలా ఏరియాలో ఇట్లా చనిపోవడము బాధాకరం విషయం. ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖ అధికారులు కొన్ని బాయిల దగ్గర చూడండి, ఇది ఒక 30-40 సంవత్సరాల కింద వేసిన పోలు. సో ఇదే పోలుకు చూడండి, పైన 11 kV వైర్ నడుస్తుంది, కింద 3 ఫేస్ నడుస్తుంది. ఎక్కడైనా అధికార నిర్లక్ష్యమా నాయకుల పాపమా అర్థమవుతలేదు. చూడండి, పైనుంచి 2 లైన్లు ఒకటే పోలుకి ఇచ్చినాము. ఇట్లా ఇవ్వడం రైతులకు ఎంతవరకు కరెక్ట్? ఆయన పొద్దున 5 గంటలకు వచ్చిన రైతు బావి కాడ మోటార్ పెడదామని వచ్చే వరకు స్పాట్ డెడ్ అయిపోయాడు. చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు 2, ఒక కొడుకు బాబు. ఆమె ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు కాలే. ఎన్ని రోజులు బతకాలి? నిజంగా ప్రభుత్వాలు ఇటువంటి ఆలోచన చేయాలి. వాళ్ళకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలి. ఇటువంటి యువ రైతులు చాలా మంది నిజంగా చనిపోతే బాధాకరం. అధికారులు, మన కరెంటు అధికారులు ఇప్పుడు మనం రాంగా చూస్తున్నాం, కొన్ని పోర్లు కట్టెలు సుధా పెడుతున్నారు. మొత్తం కంపెనీ మనం నెత్తి మీద ఇట్లా పోతే తాకే విధంగా ఉన్నాయి. ఎప్పుడు పర్యవేక్షిస్తారు? ఇంకొక 4 రోజులు అయితే కోతల టైము, పొలాలు కోతలకు వస్తాము. చాలా ఇటువంటి ఎప్పుడు చూస్తున్నాం మనం. సీజన్ వచ్చినప్పుడల్లా ఇట్లా చాలా మంది రైతన్నులు చనిపోతారు. చాలా బాధాకరం. తక్షణమే ఈ ఒగ్గరి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అధికారులు, కరెంటు అధికారులు సుతా వాళ్ళకి వచ్చే ఎక్స్గ్రేషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలని మేము రైతన్నలాగా వేడుకుంటున్నాం. అంటే ఈ స్పాట్ దగ్గర రావడం జరిగిందా? విద్యుత్ అధికారులు చెప్పడం జరిగిందా? ఎలా జరిగిందన్న విషయం పర్యవేక్షించారా? యాక్చువల్ గా నిన్న పొద్దున ఈయన చనిపోయినాక తీసుకెళ్లారు. అప్పటి వరకు రాలేదు. ఈవినింగ్ చాలా మంది రైతులు వచ్చి ఇక్కడ చూస్తే ఏం జరిగిందని చూస్తే డబ్బా మొత్తం గాలిపోయింది. పైన చూసే వరకు పైన 11 kV వైర్ ఉంది. కింద మనము ఒక రైతన్న మోటార్ పెట్టుకోవాలంటే 3 ఫేస్ కరెంట్ మాత్రమే వాడతాము. 3 ఫేస్ కరెంట్ కు అనేది మనిషి ఎప్పుడు ఏ రోజు చనిపోలే. నేను గత 20-30 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నా. 3 ఫేస్ కు మనిషి చనిపోడు. ఎందుకంటే ఇక్కడ 2 వైర్లు జాయింట్ అయినాయి కాబట్టి చూడండి, డబ్బా మొత్తం అట్లా ఎప్పుడు ఒక పోలుకు సుధా మొత్తం అలా కరిగిపోయింది అంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అధికారులు సుధా కొంచెం ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మిగతా ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యే కానీ వచ్చి వెళ్ళిపోయారట. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఖచ్చితంగా ఆదుకోవాలి, అధికారులు ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈయన చేసింది అంటే కౌలు రైతు. ఈయనకు ల్యాండ్ లేదు, జాగా లేదు, ఏదో దుబాయ్ పోయి వచ్చి బయట కౌలుకు చేసుకొని చేద్దామనే రైతులను, ఇటువంటి కౌలు రైతును ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది, నాయకులకు ఉంది. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు ఇటువంటి నిర్లక్ష్యం చేయకూడదు. అంటే మీరు ఒక రైతుగా చెప్పండి, విద్యుత్ అధికారులు రైతులకు ఏదైనా అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారా? రైతులకు వచ్చి ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మీరు ఒక రైతుగా? ఎందుకంటే చాలా మంది కూడా ప్లాస్టిక్ వాడకుండా ఇంకా ఇప్పటికి కూడా ఇనుపై వాడుతున్నారు, దానివల్ల ప్రమాదకరం. సో ఇవాళ వాడదు అని చెప్పేసి ఈ అవగాహన కల్పిస్తున్నారు విద్యుత్ అధికారులు? లేదండి, చాలా సార్లు మేము ఇప్పుడు గత ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అధికారులు అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ రైతులకు ఖచ్చితంగా కొన్ని ఇన్సూరెన్స్ అన్న కట్టియాలి. ఎప్పుడు వచ్చి మాకు ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ రైతులు ఎందుకంటే చెట్టనక పుట్టనక రాత్రి అనక తెల్లందాకా పొద్దురాక తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రాత్రి మనం ఇప్పుడు చూసిన ఒక 4 కిలోమీటర్ దూరం వచ్చినాం. ఎక్కడ ఎన్ని గుంతలు ఉన్నాయి ఏమో తెలియదు. సో అధికారులు సుధా ఏంటంటే విద్యుత్ కాడికి వచ్చేటప్పుడు విద్యుత్ అధికారులు, అక్కడ లైన్ మెన్ కానీ, పై ఏఓ కానీ మిగతా వాళ్ళందరూ సంబంధిత అధికారులు మొత్తము రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకంటే ఒక ప్రాణం విలువ ఏంది అంటే డబ్బులతో రాదు. అలా ఆయన మీద ఆధారపడి వాళ్ళ కుటుంబము, భార్య, తల్లిదండ్రులు అందరూ ఉంటారు కాబట్టి సో అధికారులు మాత్రము, ప్రభుత్వాలు కానీ ఇటువంటి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని ఒక రైతన్నగా నా ఆవేదన. దూరం కలిసి చూస్తుంటే ఒక పోల్ మొత్తం ఇందాక మనం మాట్లాడుకున్నాం, చాలా కిందికే పడిపోయి ఉన్నది. మరి అక్కడ రైతు చెప్పట్లేదా, లేకపోతే చెప్పిన అధికారులు పట్టించుకోవట్లేదా? అసలు ఇలాంటి గ్రామాలలో చాలా వస్తున్నాం. కొంతమంది ఫోన్ చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకోరు. అంటే కొంతమంది చాలా మంది రెస్పాన్సిబిలిటీ పట్టించుకుంటారు. చాలా ప్లేస్లలో కూడా కొంచెం మారుమూల గ్రామాలకు పోతే అక్కడ చెప్పే వాళ్ళు ఉండరు, చేయలేదు, ఎందుకు చెప్పుడులే అని చెప్పి ఆ రైతన్న కావాల్సిందే పంట పండినామా, పోయినామా, కోసుకున్నామా, నా పని అయిపోయిందని మాత్రమే చూస్తాం. నేనైనా అంతే. సో అక్కడ ఆపద వచ్చేదాకా ఎవరు చెప్పరు. సో రైతులకైనా ఒక యూనిటీ, ఒక కమిట్మెంట్ అనేది ఏది ఉంటుంది. ఎందుకంటే గట్టిగా మాట్లాడినామంటే ఏదో ఉంటుంది కదా, అంత దానితో సంబంధం ఉంటుంది. ఎందుకంటే అధికారులు సుతా ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి కట్టెలు పెట్టుడు ఇప్పుడు మనం అప్పటి తరంలో లేము. అంత టెక్నాలజీ మారింది, ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం సుతా ఏంటంటే ఎక్కడ ఇమీడియట్లీ పని కావాలంటే అక్కడ చేయాలి. అట్లాంటివి ఏం జరగడం లేదు. రైతు చెప్తాడు, రైతు ఏంటంటే అక్కడ వైర్లు ఆగుతూనే అంటారు కానీ నాకు కాదు, సంబంధం లేదు, ఇంకోటి చేస్తారు, ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. దాటివేసే ప్రయత్నము
రైతు పర్టికులర్ చెప్తే ఏదైనా పని జరుగుతుందని ఉందా? ఏ డిపార్ట్మెంట్ లో రైతు చెప్తే పని జరగదు. అది 100% రైతుకు తెలుసు. చెప్పు బాబు, ఏంది అది గంత ఘోరంగా కిందికి అనుకున్నది? హెల్పర్కు సార్ ఫోన్ చేసి చెప్పిన మధు పోల్ పడిపోతుంది అంటే అది గట్టెట్లా పడుతుంది అని. అప్పుడు పోల్ వేయంగా చిన్నగా పొక్కతోటి అట్కనే వేసారు. నా బిడ్డ అప్పుడు లైన్ కుందాగా బిడ్డ పెళ్లి ఉంది, మీద వేసారు పడుతుందని లైన్ మీదకి చేసిన. అలా 10 రోజులకు పోయి ఏ ముందట మాట్లాడితే ఏమన్నాడు, మీ పటేల్ పట్టు కురికేలా పటేల్ అంటారు ఆయన లైన్ మీన్, ఆయనకే పట్టు ఆయనను పడితే పని అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఏం చేస్తున్నావు అని అన్న వాళ్ళు ఆయనతో సపరేట్గా వచ్చి ఇప్పుడు అరిగోసినాక మాట్లాడతా అని సపరేట్గా ఉన్నా. 2-3 కట్టెలు అడ్డం పెట్టిన నేనే. సార్ గంత నేను పట్టించుకోవట్లేదు. మరి ఎన్నిసార్లు చెప్పారు ఫోన్ చేసి? 3-4 సార్లు చేసినా రాడు. వచ్చినా ఎప్పుడో ఓసారి అతడు పోలు ఫీజు వేంది అన్న కూడా డబ్బులు కూడా ఇస్తాం వచ్చినప్పుడు, ఆ డబ్బులు ఇచ్చినాడే అతడు. అంటే ప్రమాదకరంగా జరిగిన తర్వాత లేదంటే ఒక మనిషి ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు రెస్పాండ్ అవుతారా అని అంత మంచిగా చెప్తున్నాడు, పట్టించుకోవట్లేదు. మొత్తం నేను చూసిన ఘోరంగా, మీకు ఆ విజువల్స్ చూపిస్తా, మొత్తం డౌన్ అయిపోయి ఉన్నది. అంటే అది తగిలి ఏమైనా జరిగితే అప్పుడు రెస్పాండ్ అవుతారో నాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు రైతు విషయం కూడా జరిగింది కదే సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్. అధికారం నిర్లక్ష్యమే. ఖచ్చితంగా వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే వారు కూడా సుమన్ టీవీ వారి కుటుంబంతో కలిసి పోరాటం చేస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అటు గిట్టుబాటు ధర లేక అటు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరుగుతుంది. ఇట్లా అధికార నిర్లక్ష్యం వల్ల కూడా రైతన్నలు చనిపోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఫైనల్ చూసుకుంటే రైతన్నకు ఎటు చూసుకున్నా కూడా నష్టమే జరుగుతుంది. అటు గిట్టుబాటు ధరలు కావచ్చు, ఇలాంటి నిర్లక్ష్యం వల్ల కూడా కావచ్చు. నిన్న ఏదైతే కౌలు రైతు ప్రశాంత్, కురిక్యాల గ్రామం చెందినటువంటి ప్రశాంత్ చనిపోయిన ఘటన కూడా మనకు అదే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే అధికార నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. ఆ 11 kV, ఆ 3 phase, ఆ కరెంటు పోలు కూడా మొత్తం అందులో హోల్స్ పడిపోయి ఉన్నాయి. చాలా ప్రమాదకరంగా మారింది. ఉదయం సమయంలో 3 గంటలు 4 గంటలకు వచ్చినప్పుడు మనకి అందులో ఏం జరిగిన విషయం కూడా ఏది కనిపించదు. రైతన్న ఏం చేసుకుంటాడు, నా పొలం ఎండిపోతుందని చెప్పేసి ఊరికొచ్చి తొందరగా పొలం ఆన్ చేసుకుంటాడు. అంతేగాని మరి ఇక్కడ కరెంట్ షాక్ కొడుతుందా అని చెప్పేసి ఆలోచించాడు. అలా ఆలోచన కల్పించాల్సింది మాత్రం విద్యుత్ అధికారులే. సో ఈ విషయంలో, ప్రశాంత్కు జరిగినటువంటి ఈ విషయంలో విద్యుత్ అధికారులు స్పందించాలి. తక్షణమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి వారికి నష్టపరిహారం అందేలా చూడాలి. అదేవిధంగా దీనిపైన నాయకులు కూడా స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి విషయంలో, కౌలు రైతు విషయంలో ఆలోచించి వారికి న్యాయం జరిగే విధంగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యుత్ అధికారులు అందరూ కూడా ఇలాంటి సమయాల్లో, ఎప్పుడైతే ఈ కరెంటు పోల్లు ఏదైతే ఇప్పుడు వర్షాలు కొడుతున్నాయో అలాంటి సమయాల్లో రైతన్నలు అందరికి కూడా వారు అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. జై జవాన్ జై కిసాన్ అంటారు. అక్కడ బార్డర్లో కాపు కాసే జవాన్, అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నలు జై జవాన్ జై కిసాన్ అంటారు. అలాంటి రైతన్నలకు మన భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతనే ఉంది. సో ప్రశాంత్ కుటుంబాన్ని ఆదుకోవాలి. అటు విద్యుత్ అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు, వారికి 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని సుమన్ టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కురిక్యాల నుండి.